నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ టీవీ పెట్టినా ఏ పత్రిక చదివినా కూడా గొర్రెల స్కామ్ బయటపడ్డది. 700 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు తెలుస్తా ఉంది. సో ఇది స్కీమ్ కాదు, పెద్ద ఎత్తున స్కామ్ అంటూ కూడా ప్రతి ఒక్కరు దీని మీద విమర్శలు విస్తున్నటువంటి పరిస్థితి. సో అందరికీ తెలుసు, గత ప్రభుత్వము ఏదైతే బీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ గొర్రెల స్కీము ఏదైతే గొల్లకుర్మల కొంత అభివృద్ధి కోసము గొల్లకుర్మలంతా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి 21 గొర్రెలతో ఒక్కొక్క యూనిట్ గా పంపిణీ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. దాదాపు విడతల వారిగా మొదటి విడత, రెండో విడత పేరిట గొర్రెల పంపిణీ స్కీమ్ అయితే మొదలు పెట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ అధికారం మారింది. అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గొర్రెల స్కీమ్ లో అనేక అనుమానాలు అయితే తలెత్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్క స్కామ్లన్నీ కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి అందరికి తెలుసు. ఫోన్ ట్యాపరింగ్ కావచ్చు, ఇక చేపల పంపిణీలో ఏదైతే కొంత ఒక రకమైన స్కామ్ కావచ్చు, గొర్రెల పంపిణీలో స్కామ్ కావచ్చు, దాదాపు 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏదైతే ఈ యొక్క స్కామ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. అసలు ఈ స్కామ్ ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, ఏసీబీ ఈ యొక్క స్కామ్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చి దర్యాప్తు చేపట్టింది, అదేవిధంగా తాజాగా ఈడీ కూడా ఈ యొక్క గొర్రెల స్కామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సో ఏసీబీ, ఈడీ ఎలా ఎంట్రీ ఇచ్చినా ఇవన్నీ డీటెయిల్స్ చూద్దాం. ఒకసారి మనం పశుసంవర్ధక శాఖ కార్యాలయం వద్ద ఉన్నాము. ఏ క్షణమైనా ఈడీ ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం అయితే మనకు తెలుస్తోంది. సో మొదటగా అసలు ఈ గొర్రెల స్కీమ్ లో స్కామ్ జరిగిందని ఎలా బయటపడదని ఒక విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొదటగా ఏదైతే పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి రవికుమార్ కావచ్చు, ఆదిత్య కేశవ సాయి కావచ్చు, వీళ్ళంతా కూడా వీళ్ళతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో 2 అధికారులు, ఇక కాంట్రాక్టర్లు, దళారులు, ఇక ఆగస్టులో అంటే పోయిన ఏడాది ఆగస్టులో 18 మంది 133 యూనిట్ల గొర్రెలను సేకరించారు. అయితే వాళ్ళ ఖాతాలో జమ చేయాల్సినటువంటి 2,08,00,000 రూపాయలు బినామీ ఖాతాలకు మళ్లించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఫిర్యాదు రావడంతో ఈ ఏడాది జనవరిలో కేసు నమోదైంది. ఇక కేసు నమోదైన సమయంలో పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అన్ని కూడా కొన్ని తగలబెట్టడం జరిగింది. మరికొన్ని ఫైల్స్ ని ఇక ధ్వంసం చేయడం జరిగింది. ఇక ల్యాప్టాప్లు కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ఇతరితర ఫైల్స్ అన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇక ఏసీబీ సంబంధించి కూడా కొంత సుమోటగా ఈ కేసును దర్యాప్తు చేపట్టింది. ఎవరైతే నిందితులు ఉన్నారో అటుగా మొదటగా రవీందర్ నాయక్ సంబంధించి అంటే సీఈఓగా పనిచేసినటువంటి రవీందర్ నాయక్ కావచ్చు, ఓఎస్డి కళ్యాణ్ కావచ్చు, ఇంకొంతమంది రవికుమార్ కావచ్చు, ఇక ఇంకొంతమందిని అంటే మొత్తం 6 మందిని అరెస్టు చేసింది. కోర్టు వారి అనుమతితో వారిని విచారణ కూడా చేపట్టింది. సో కోర్టు అనుమతి తీసుకొని ఆ యొక్క 6 ఎవరైతున్నారో అంటే కళ్యాణ్ కావచ్చు, రవీందర్ నాయక్ కావచ్చు, వీళ్ళందరినీ విచారణ చేపట్టింది. విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద ఇదిలా ఉండగా మనీ లాండరింగ్ జరిగింది. ఈ యొక్క పశుసంవర్ధక శాఖలో గొర్రెల పంపిణీ, గొర్రెల స్కీమ్ లో ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగినటువంటి నేపథ్యంలో ఇక ఈడీ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈడీ ఎంట్రీతో అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఇక అధికారులందరికీ కూడా ఈ యొక్క ఈడీ ఉచ్చు బిగించినట్టు తెలుస్తోంది స్పష్టంగా. ఎందుకంటే 700 కోట్లకు పైగా ఈ యొక్క గొర్రెల స్కీమ్ లో అవినీతి జరిగినట్టు తెలుస్తోంది. ఇది ఒక రకమైనటువంటి భారీ స్కామ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వము ఏదైతే గొల్లకుర్మల అభివృద్ధి కోసము గొల్లకుర్మలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నటువంటి కాన్సెప్ట్ లో ఈ యొక్క విడతల వారిగా ఈ యొక్క గొర్రెల పంపిణీ స్కీమ్ అయితే తీసుకొచ్చింది. పంపిణీకి సంబంధించినటువంటి స్కీమ్ కాస్త స్కామ్ గా మారినట్టు మనకు తెలుస్తోంది. సో పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి కార్యాలయం వద్ద ఉన్నాం మనము. ఏ క్షణమైన ఈడీ అధికారులు ఇక్కడికి రావచ్చు. ఇప్పటికే లేఖ రాసిరు పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారుల నుంచి 10 రకాల ఒక రకమైనటువంటి ప్రశ్నలను అయితే ఈడీ ఒక లేఖను రాసి ఆ యొక్క లేఖను అయితే పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా అందులో జిల్లాల వారీగా డేటాను, అదేవిధంగా లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు కావచ్చు, లబ్ధిదారులకు సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, అసలు లబ్ధిదారులు ఎవరు, సో వాళ్ళ ఎంపిక విధానాన్ని ఎట్లా చేపట్టిరు, వాళ్ళకు ఎక్కడి నుంచి గొర్రెలను తీసుకొచ్చి ఇచ్చిరు, సో ఎవరెవరు ఎన్ని డీడీలు కట్టిరు, డీడీలో ఎంత అమౌంట్ పే చేసిరు, సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులకు సంబంధించి నిజంగానే మరి యూనిట్ లెక్కన అంటే 20 గొర్రెలు ఒక గొర్రె పొట్టేలను నిజంగా కేటాయించిరా. సో ఈ అధికారులంతా అంటే గ్రౌండ్ లెవెల్ వరకు, ఉన్నత స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు ఏ అధికారి పాత్ర ఎలా ఉంది. అండ్ దాంతోపాటు మీ అందరికీ తెలుసు, మొదటి విడతలో ఈ గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే వెటర్నరీ డాక్టర్ ఏవైతే ఉన్నారో డాక్టర్కి సంబంధించినటువంటి అధీనంలో ఆ గొర్రెలకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి గొర్రెల్ని మరి నిజంగా
లబ్ధిదారులైనటువంటి గొల్ల కుర్మలకు అందిస్తున్నారా, లేకపోతే నాణ్యత లోపించినటువంటి గొర్రెల్ని అందిస్తున్నారా అనేటువంటిది కొంత తనిఖీ చేసేటువంటి అవకాశం మనం చూసినాం. సో ఈ నేపథ్యంలోనే రెండో విడత విషయానికి వస్తే వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా, డాక్టర్లు దాన్ని చూడకుండానే నాణ్యత లేని గొర్రెలు కావచ్చు, కొంత బలహీన పడినటువంటి గొర్రెల్ని పంపిణీ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో కుంభకోణం జరిగింది. భారీ స్థాయిలో ఈ స్కీమ్లో స్కామ్ జరిగినట్టుగా తెలుస్తోంది. 1 కాదు 2 కాదు 700 కోట్ల రూపాయలకు పైగా ఈ యొక్క స్కీమ్లో డబ్బులు చేతులు మారినట్టుగా బయటపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరికొంత సమాచారానికి లోతుగా మనం వెళ్ళినట్టయితే కానీ ఇక ఏపీ కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి అంశాలు కూడా తెర మీదకి వస్తుంది. ఆ డీసీఎంల పేర్లు అంటే ఫేక్ ఆ యొక్క నెంబర్ ప్లేట్లను పెట్టి ఆ బైక్ మీద 150 గొర్రెలు ట్రాన్స్పోర్ట్ చేసినట్టుగా, ఆటోలో 100-200 గొర్రెలు ట్రాన్స్పోర్ట్ చేసినట్టుగా, అంటే డీసీఎం నెంబర్ ప్లేట్ని ఆటోకి ఇలా మ్యానిపులేట్ చేస్తూ కొంత దోపిడీ చేసినట్టుగా అటు దళారులు, ఇటు అధికారులు, ఇక గత అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కొంత పాత్ర ఉన్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కళ్యాణ్ ఏదైతే మాజీ ఓఎస్టీ కళ్యాణ్ అరెస్ట్తో ఖచ్చితంగా మంత్రి గారి పాత్ర కూడా ఉండే అవకాశం ఉంటుంది, అధికారుల పాత్ర ఉండే అవకాశం ఉంటుంది అంటూ కూడా కొంత విస్తుపోయే నిజాలన్నీ కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచారణలో నమ్మలేనటువంటి నిజాలు చెప్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, గొల్ల కుర్మలు ఉన్నారో వాళ్ళు విడతల వారీగా వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ దరఖాస్తులు విడతల వారీగా పంపిణీ చేసినటువంటి ఆ యొక్క గొర్రెలు అయితే పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో నిజమైనటువంటి గొల్ల కుర్మ రైతులకు అందనటువంటి పరిస్థితి. కేవలం డీడీలు కట్టించుకొని మోసం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. ఇక డీడీలు కట్టిన తర్వాత ఆ యొక్క లబ్ధిదారుల పేరిటనే మిగతా 75% సబ్సిడీ ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో ఆ సబ్సిడీని కూడా మధ్యలో ఉన్నటువంటి దళారులు నొక్కేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి ఆఫీస్ మన కార్యాలయంలో ఉన్నాం. ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అదేవిధంగా ఇటువంటి గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి స్కామ్ మీద కావచ్చు, అదేవిధంగా మరోవైపు చేపల పంపిణీ, చేపలకు సంబంధించినటువంటి మీద కూడా భారీ స్థాయిలో కుంభకోణం జరిగినట్టు ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, ఎందుకంటే అధికారం మారినటువంటి పరిస్థితి మనం చూసినాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలోనే అందరికీ తెలుసు ఒక ఫిర్యాదుతో జనవరిలో ఏదైతే పశుసంవర్ధక శాఖలో అటు ఫైళ్లు తగలబెట్టడం కావచ్చు, కొంత ధ్వంసం చేయడం కావచ్చు, ఇతర ఆర్డిస్క్లన్నీ బ్రేక్ చేయడం కావచ్చు. సో అన్ని సంఘటనలు చూస్తూ ఉంటే నిజంగానే ఏదైతే ఈ గొల్ల పంపిణీకి సంబంధించినటువంటి ఈ స్కీమ్లో పూర్తి స్థాయిలో కొంత ఏదైతే స్కామ్ జరిగినట్టయితే అంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈడీ మరి ఏ రకంగా దూకుడు పెంచబోతుంది, ఈడీ ఏ రకంగా విచారణ చేపట్టబోతుంది, సో ఈడీ ఏ రకంగా మరి సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు తీసుకోబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ గొర్రెల పంపిణీ స్కీమ్కి సంబంధించి మాత్రం అన్ని రకాలుగా అన్ని అంశాలని పరిశీలిస్తూ ఇక అధికారుల నుంచి సమాచారాన్ని అయితే సేకరిస్తుంది ఈడీ. సో ఆ సమాచారం కూడా అటు జిల్లా స్థాయిలో, అదేవిధంగా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో అధికారులు ఎవరెవరు పనిచేసారు గతంలో, వాళ్ళు పనిచేసినటువంటి సందర్భంలో ఎటువంటి లబ్ధిదారులకు వాళ్ళు పంపిణీ చేసారు, లబ్ధిదారుల సంబంధించినటువంటి డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, అప్పుడు అధికారంలో ఉండి అధికారులుగా ఉన్నటువంటి అధికారుల డీటెయిల్స్ అంతా కూడా సో ఇటు ఈడీ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా డీటెయిల్స్ను సేకరించేటువంటి పనిలో ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఇది మొత్తం మీద గొర్రెల స్కీమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్కు సంబంధించినటువంటి స్కామ్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ అయితే జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొన్న వరకు ఏసీపీకి సంబంధించినటువంటి దర్యాప్తు నడిచింది కాబట్టి ఏసీబీ నుంచి ఇప్పుడు ఈడీ కొంత రంగంలోకి దిగింది, దూకుడు పెంచినట్టయితే తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ యొక్క గొర్రెల స్కీమ్కి సంబంధించి ఇక భవిష్యత్తులో ఖచ్చితంగా ఎవరెవరైతే ఇందులో పాల్గొన్నారో దళారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, మధ్యవర్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరి పాత్ర అయితే బయటపెట్టేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈడీ ఎంట్రీతో ఒక రకంగా అటు దళారులోను, ఇటు కాంట్రాక్టర్లోను, అధికారుల్లోనూ, అప్పుడు పనిచేసినటువంటి గ్రామస్థాయి వెటర్నరీ డాక్టర్లలోనూ కొంత అలజడి మొదలైంది. ఒక రకమైనటువంటి భయాందోళనకు గురవుతున్నట్టు కూడా ఇంటర్నల్గా సమాచారం వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఎవరెవరైతే కమిషన్లకు ఇక డబ్బులకు కక్కుర్తుబడి నిజమైనటువంటి లబ్ధిదారులకు ఆ యొక్క గొర్రెలను పంపిణీ చేయకుండా అడ్డదారిన ఇక అడ్డగోలిగా అమ్ముకొని కమిషన్లను సొమ్ము చేసుకున్నటువంటి అధికారులంతా కూడా కొంత భయపడుతున్నటువంటి పరిస్థితి. సో ఎవరికి ఈ యొక్క
గొర్రెల స్కామ్ కాస్త మెడకు చిక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా వరకు అయితే కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. సో ఎప్పుడైనా ఏ క్షణమైనా ఈ యొక్క ఈడీ దూకుడు పెంచుతుంది. కాబట్టి ఈడీ దూకుడుతో కొంత ఒకరొకరుగా బాధితులంతా నిందితులంతా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికీ 6గురికి చేరింది అరెస్టు సంఖ్య. సో 6గురు కాస్త 60 మంది దాకిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పాత్ర ఉంది. సో కాంట్రాక్టర్లు, మధ్యవర్తులు, ఇలా ఉన్నత స్థాయి అధికారులు ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. కాబట్టి ఏ క్షణమైనా ఈ యొక్క అరెస్టు సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సో విచారణకు సంబంధించి కూడా పూర్తి స్థాయి విచారణ చేపడుతుంది ఈడీ. కాబట్టి పూర్తి స్థాయి డేటాను సేకరించి అనంతరం దూకుడు పెంచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది ఈ గొర్రెల స్కీమ్, ఈ గొర్రెల పంపిణీకి సంబంధించిన స్కీమ్లో మరి స్కామ్గా మారినటువంటి ఈ అంశాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎలా చూడబోతున్నారు. ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న అటు ఏసీబీ కావచ్చు, అదేవిధంగా ఇటు ఈడీ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.